ఎలాంటి స్పందన అంటే ఒక బిఆర్ఎస్ మా బిడ్డను కాబట్టి గర్వంగా ఉన్నది. ఎందుకంటే గోపన్న చేసిన పనులు మాకు డోర్ టు డోర్ పోతే ఎట్లా ఉండదు అంటే ఒక ఫ్యామిలీ మెంబర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ ఇంట్లో అది ఆ పరిస్థితి వచ్చిందని చెప్పేసి మా ఆడబిడ్డకు మేము చేసుకుంటాము, మీరు ఇక్కడ వరకు ఎందుకు వస్తున్నారు అనే గుర్తు మమ్మల్ని కూర్చోమని మాకు ఎంతో మర్యాదగా కూర్చోండి, టిఫిన్ చేయండి. ఒక ఇంటికి చుట్టం వస్తే ఎట్లుంటదో ఈ రోజు బిఆర్ఎస్ బిడ్డలు అందరం మేము డోర్ టు డోర్ పోతే మాకు అట్లాంటిది ఉన్నది. బొట్టు పెట్టి కార్తీక మాసం కాబట్టి మాకు పసుబొట్టు కూడా ఇస్తున్నారు. పసుపు బొట్టు ఇచ్చి మేము ఖచ్చితంగా సునీతమ్మకు సపోర్ట్ చేస్తాం. బిడ్డ మీరు తిరగకండి అని పెద్ద మనుషులు చాలా మంది మాకు ఇట్లా పెద్ద మనుషులు ఏంది అసలు మైనార్టీలు కూడా ప్రతి ఒక్కరు అసలు ఆ కులాలకు అతీతంగా ఈడ గోపన్న గంగా జమున తైజీబ్ కూడా తీసుకొని వచ్చిండు కాబట్టి మైనార్టీలు ఉన్న ఏరియాలలో కూడా నేను కూడా మైనార్టీ ఏరియాలోనే చార్మినార్ కాబట్టి మాకు గంగా జమున తైజీబ్ తోని వాళ్ళు అసలు ఒక ఇంటి ఆడబిడ్డను పిలిస్తే ఆడబిడ్డను ఎట్లా आओ बेटा हम बिल्कुल सुनीतम्मा को डालेंगे, गोपी अन्ना जो कामा करे हम नहीं बोलते అని మాకు ఒక ధైర్యం ఇచ్చి పంపిస్తుండమ్మా. చాలా హ్యాపీగా అంటే నేను బై ఎలక్షన్లు ఇన్ని తిరిగిన, మన సాగర్ లో కూడా పోయినా అన్న దగ్గరికి, అక్కడ కూడా పోయి చేసినప్పుడు కూడా ఆ పెద్ద మనిషి చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఆ తమ్మునికి కూడా మేము పోయి చేసినాం కాబట్టి అప్పుడు ఎట్లా అయితే హ్యాపీనెస్ ఉందో మళ్ళా గోపన్న దగ్గర మళ్ళీ మేము అదే చూసినాం, మునుగోడులో చూసినాం. ఇవన్నీ ఎందుకంటే ఒక గర్వం అనిపిస్తుంది మాకు. గులాబీ వేసుకున్నందుకు మా అమ్మ ఒక ఉద్యమకారులు కాబట్టి నేను అదృష్టం అనుకుంటా. ఈ రోజు గులాబీ అంటే మన బిఆర్ఎస్ లో ఉన్నందుకు నాకు ఏ పదవి లేకున్నా పర్లేదు, ఏ పదవి, కానీ అంటారు కదా కండువకున్న విలువ ఒక సీఎం కన్నా ఎక్కువ. మా బాపు కేసీఆర్ ఎక్కడున్నా మమ్మల్ని సీఎం రూపంలో చూసుకుంటున్నారు అనే ఫీలింగ్ కూడా వస్తుంది. మా బాపు కేసీఆర్ చేసిన పనులు, మా అభ్యర్థులు ఇక్కడైతే గోపన్న వాళ్ళు చేసిన పనులు